సూసైడ్కి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ సూసైడ్ అని ఆలోచన చేసినప్పుడు ఓవర్వెల్మింగ్ సారో అండ్ గ్రీఫ్. ఈరోజున ఓవర్వెల్మింగ్ సారో అంటే వారి జీవితాల్లో ఎక్కువగా బాధపడటం, అంటే ఇంటెన్స్గా బాధపడటం, తమ జీవితాల్లో ఆ బాధను ఏ ఒక్క వ్యక్తం చేయకపోవటం, వారు కలిగినటువంటి షేమ్ని బట్టి, గిల్ట్ని బట్టి, అవమానాన్ని బట్టి, వారు కలిగిన ఒంటరితనాన్ని బట్టి, ఆ లోన్లీనెస్ని బట్టి, ఆ డిప్రెషన్ బట్టి బాగా ఎక్కువగా బాధ కలిగినప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అంటే తన జీవితంలో ఒక వ్యాధి వల్ల కావచ్చు, లేకపోతే బంధువులు అంటున్న మాటల ద్వారా కావచ్చు, స్నేహితులు దూషిస్తున్న మాటలను బట్టి కావచ్చు, సొంత వారే హీనంగా చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. వాస్తవానికి తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. శరీరం మొత్తబడింది, తన జీవితంలో ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, హోదా కోల్పోయాడు, స్నేహితుని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. ఇంకా చివరికి భార్య కూడా ఒక మాట అంటుంది, ఇంకను యథార్థతను విడిచిపెట్టవా, చచ్చిపో అని ఎప్పుడైతే చెప్తా ఉందో యోబుకి అటువంటి భావన కలిగింది. ఎందుకు బ్రతకాలి నేను? యోబుకి సూసైడల్ థాట్స్ వచ్చినాయి. కానీ ఆ టైంలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆ టైంలో తను ఒక మంచి స్నేహితుని కలిగి ఉన్నాడు. ఆ స్నేహితుడే దేవుడు.